బిగ్ బాస్ హౌస్‌లో తనూజ మనసు ఎలాంటిదంటే తనకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒక చిన్న మాట మాట్లాడినా సరే చాలా ఎమోషనల్ అయిపోతది. ఇప్పటికే మీరు చాలా రోజుల నుంచి బిగ్ బాస్ చూస్తున్నారు కాబట్టి మీకు తెలిసే ఉండాలి. ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన అయితే చోటు చేసుకుంది. తనూజ, ఇమ్మాన్యుయేల్ వీళ్ళిద్దరూ కూడా 2 డేస్ నుంచి మాట్లాడుకుంటలేదట. ఇక ఇందులో భాగంగానే ఇమ్మాన్యుయేల్ బర్నీ దగ్గరికి వెళ్ళి, "అన్న నేనేమన్నా తప్పు చేశానా?" తనూజ అన్న పొద్దున్నుంచి కూడా ఇమ్మాన్యుయేల్ గారు అంటూ మాట్లాడుతుంది. అంతేకాకుండా నా మొఖం వంక కూడా చూడట్లేదంటూ ఇమ్మాన్యుయేల్ బాధపడుతున్నాడు. అయితే ఇందులో భాగంగా భరణి ఏం చేశారంటే వీళ్ళిద్దరూ ఇలా కొట్టుకుంటే బాగుండదని చెప్పి ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక పెద్ద మనిషిలాగా. ఇక భరణి తనూజతో మాట్లాడుతూ, "తనూజ నువ్వెందుకు ఇమ్మాన్యుయేల్‌తో మాట్లాడట్లేదు? చెప్పు నాకు ఈరోజు ఆన్సర్ తెలియాలి. మీరు బయటనున్న ఎంత క్లోజ్‌గా ఉండేవారు. హౌస్‌లోకొచ్చిన తర్వాత కూడా ప్రతి చిన్నదానికి నువ్వింత ఎమోషనల్ అవ్వడం కరెక్ట్ కాదమ్మా" అంటూనే, "ఎందుకు మాట్లాడట్లేదు నాకు సమాధానం కావాలి" అంటూ భరణి అడుగుతుంటే, "ఒకప్పుడు నాతో మాట్లాడేవాడు. నాతో టైమ్ స్పెండ్ చేసేవాడు. కానీ ఇప్పుడు వాళ్ళ మమ్మీతోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు" అనగానే వెంటనే ఇమ్మాన్యుయేల్ కోపమొచ్చి, "అదేంటి నువ్వలా మాట్లాడతావు? పొద్దున్నే లేచిన వెంటనే నీతో మాట్లాడతాను. నువ్వు నన్ను తిట్టుకున్నా సరే నేను నీతోనే స్పెండ్ చేస్తాను. నీకిచ్చిన టైం నీకిస్తున్నాను. సంజన గారికిచ్చిన టైం సంజన గారికి ఇస్తున్నాను. దాన్ని నువ్వు ఎలా తప్పు పడతావు" అంటూ ఈ మాన్యాలు అడుగుతుంటే భరణి అయితే చివరగా సలహా ఏం చెప్పాడంటే, "తనుజ నేనొక్కటే చెప్తాను. నువ్వు మా అందరికన్నా చిన్న పిల్లవి. నువ్వు ప్రతి చిన్న విషయానికి ఇంత ఎమోషనల్ అయిపోయి, నీ అనుకున్న వాళ్ళని నువ్వు దూరం చేసుకోవద్దమ్మా. నీకు విషయం చెప్పనా ఇమ్మాన్యుయేల్ పొద్దున్నే లేసిన కానుంచి రాత్రి పడుకునేటప్పుడు కూడా నీకు బాయ్ చెప్పే పడుకుంటాడు. వాడికి నువ్వంటే చాలా ఇష్టం. ఏ ఫ్రెండ్స్‌కైనా నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. మీరిద్దరూ ఇలా గొడవలాడుకుంటే బాగోదని" చెప్పడంతో తనూజ వెంటనే కన్నీళ్లు పెట్టుకుంటే ఈలోగా ఇమ్మాన్యుయేల్ తనూజని నవ్వించడానికి, "ఇదిగో నువ్వు ఇలా ఏడుస్తానంటే బాగోదు. మా మామగారిని నేను అక్కడి నుంచి చెప్పి వెళ్ళిపోతాను" అంటూ కామెడీ చేస్తూనే తనూజని ఊరుకోబెట్టే ప్రయత్నం చేసి టిష్యూతో కళ్ళు తుడుస్తున్నారు. మరి మొత్తానికి ఏదేమైనా సరే వీళ్ళు ముగ్గురు బాండింగ్ చూస్తుంటే సీజన్ 7లోనే శివాజీ అన్న, అలాగే పల్లవి ప్రశాంత్, అలాగే వీళ్ళు ముగ్గురిని చూసినట్లుగా అనిపిస్తుందంటూ కొంతమంది నెటిజన్స్ అయితే అంటున్నారు. మరి మొత్తానికి భరణి, ఇమ్మాన్యుయేల్ అలాగే తనూజని కలవడంపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. హావ్ ఎ నైస్ డే.